హలో ఎవ్రీవన్. ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా కాలం అవుతుంది. సో మళ్ళీ నాకు టైం కుదరడం వల్ల మళ్ళీ వీడియోస్ చేయగలుగుతున్నాను. ఈ వీడియోస్ దేని గురించి అంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి. సో ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ని మీ ముందు తెచ్చి వాటిని డిస్కస్ చేస్తాను. సో దానిలో భాగంగా ఈరోజు ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి పేపర్ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాము. 25 రీజనింగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Looking at the family picture, Sneha said, she is my brother's wife. So she అంటే ఇక్కడ స్నేహానే కదా. స్నేహకి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ వైఫ్. ఓకే, వైఫ్ సన్. వైఫ్ ఒక సన్ ఉన్నాడు. సన్స్ ఫాదర్. సన్స్ ఫాదర్ అంటే స్నేహ వాళ్ళ బ్రదరేగా. ఆ ఫాదర్స్ మదర్ ఇన్ లా. ఫాదర్స్ మదర్ ఇన్ లా అంటే స్నేహ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్. ఆ మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్. ఆ మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్ అంటే స్నేహ వాళ్ళ బ్రదర్ పెళ్లి చేసుకున్న పర్సనే కదా. సో స్నేహ వాళ్ళ బ్రదర్ పెళ్లి చేసుకున్న పర్సన్. హౌ ఇస్ ద గర్ల్ ఇన్ ద ఫోటో రిలేటెడ్ టు స్నేహ? సో స్నేహ వాళ్ళ బ్రదర్ పెళ్లి చేసుకున్న పర్సన్ స్నేహకి ఏమవుతుంది? స్నేహ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అవుతుంది. ఓకే, అదే ఆన్సర్, బ్రదర్స్ వైఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 2 సెట్స్ ఇచ్చారు. ఈ రెండింటికి మధ్యన ఏ లాజిక్ ఉందో అదే లాజిక్ వీటన్నిటి మధ్యన కూడా ఉంది. సో ఆ లాజిక్ యూజ్ చేసి ఐడిడబ్ల్యూ ఏమవుతుందో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ ఏం ఇచ్చారు? జిపికే. జిపికేని ఎలా రాశారు? ఎంఎస్ఐగా రాశారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ లెటర్స్ యొక్క పొజిషన్ ని రాసుకోవాలి. సో జి పొజిషన్ వాల్యూ 7, ఎం పొజిషన్ వాల్యూ 13, పి పొజిషన్ వాల్యూ 16, ఎస్ పొజిషన్ వాల్యూ 19, కే పొజిషన్ వాల్యూ 11, ఐ పొజిషన్ వాల్యూ 9. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ లెటర్ కి +2 చేసి ఇందులో లాస్ట్ లెటర్ వచ్చింది అనమాట. 7 + 2 9 ఐ అనండి. లాస్ట్ లెటర్ +2 చేస్తే మనకు ఆన్సర్ లో ఫస్ట్ లెటర్ వచ్చింది. 11 + 2 13, దట్ ఈజ్ ఎం. అండ్ ఈ మధ్యలో దానికి ఏం చేశారంటే +3 చేశారు. 16 + 3 19. అలానే చూడండి సెకండ్ వన్. R, H, P, V, K అండ్ T. R పొజిషన్ వాల్యూ 18, H పొజిషన్ వాల్యూ 8, T 20, V 22, K 11 and T 20. చూడండి 18 + 2 20 కదా. అలానే 20 + 2 22నే కదా. అలానే 8 + 3 11 కదా. సో సేమ్ లాజిక్ దీనికి కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇదే లాజిక్ యూజ్ చేసి మన ఆన్సర్ తెచ్చుకుందాం. IDW. I పొజిషన్ వాల్యూ 9, D పొజిషన్ వాల్యూ 4, W పొజిషన్ వాల్యూ 23. సో ఈ ఫస్ట్ లెటర్ కి +2 చేయాలి కదా. I +2 చేస్తే ఏమవుతుంది? 9 + 2 విచ్ ఇస్ 11. 11 అంటే కే. కే ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వాటిల్లో కూడా ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది. సో మనము ఫస్ట్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో లెటర్ చూసుకుంటే సరిపోతుంది. అయినా జీనా. సో డికి మధ్యలో లెటర్ కి ఏం చేయాలి? మనం +3 చేయాలి. సో డి పొజిషన్ 4, 4 కి +3 చేస్తే 7 వస్తుంది. 7 పొజిషన్ లో మనకి జీ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు. మిర్రర్ ఎక్కడ పెట్టాడంటే హెల్డ్ అట్ రైట్ సైడ్. సో ఇక్కడ మిర్రర్ పెట్టాడు. సో అక్కడ మిర్రర్ పెడతాం వల్ల ఏమవుతుంది? దగ్గరగా ఉన్నాయన్ని దగ్గరలోనే ఉంటాయి, దూరంగా ఉన్నాయన్ని దూరంగానే ఉంటుంది అనమాట మిర్రర్ ఇమేజెస్ కి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. మనకి పై పార్ట్ డార్క్ గా ఉండాలి, కానీ ఇక్కడ డార్క్ గా లేదు, షేడెడ్ గా లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి. ఈ పార్ట్ వరకే
ఈ పార్ట్ వరకు ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఈ కింద పార్ట్ రెండు షేడెడ్ గా లేవు, కానీ మనకి ఇక్కడ ఒక పార్ట్, ఒక ఇమేజ్ అనేది షేడ్ అయి ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా తప్పన్నమాట. ఇప్పుడు థర్డ్ దానికి రండి. థర్డ్ ఆప్షన్ చూడండి, షేడెడ్ ఉంది, షేడెడ్ లేదు, షేడెడ్ ఉంది, షేడెడ్ లేదు. ఓకేనా, మళ్ళీ షేడెడ్ లేదు, షేడెడ్ ఉంది, షేడెడ్ లేదు, షేడెడ్ ఉంది, అండ్ ఇక్కడ షేడెడ్ లేదు, షేడెడ్ ఉంది, షేడ్ అవ్వలేదు, షేడ్ అయ్యింది, అండ్ కింద షేడ్ అయింది, షేడ్ అవ్వలేదు, షేడ్ అయింది, షేడ్ అవ్వలేదు. ఓకేనా, అండ్ మధ్యలో బి కూడా మనకి మిర్రర్ ఇమేజ్ రావాలి. సో ఈ మిర్రర్ ఇమేజ్ ఇట్లా వస్తుంది, బి మిర్రర్ ఇమేజ్ ఇట్లా వస్తుంది. ఓకేనా, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఫోర్త్ ఆప్షన్ లో బిఈ మనకి మిర్రర్ ఇమేజ్ గా రాలేదు, యాక్చువల్ గా బిఈ ఎలా ఉంటుందో అలానే ఉంది, కాబట్టి అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ డస్ట్ ఈస్ కోడెడ్ యాజ్ 16 and earth is coded as 25. How will man be coded in the same language? ఇలాంటి క్వశ్చన్స్ లో మీరు ఎన్ని ప్లేస్ వాల్యూస్ వేసి వాటి ఆపోజిట్ ప్లేస్ వాల్యూస్ వేసి ఎంత కిరికిరి చేసినా ఆన్సర్ రాదు. ఎందుకు అంటే ఇవి ఎలాను అంటే డస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, డియుఎస్టి 4 లెటర్స్ ఉన్నాయి, 4² అనేది 16. ఆ ఇచ్చిన వాటిలో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో దాన్ని స్క్వేర్ చేసి ఇచ్చిన వాల్యూ అది, వాటి ప్లేస్ వాల్యూస్ కి ఎలాంటి సంబంధము లేదు. అలాగే అర్త్, EARTH 5 లెటర్స్ ఉన్నాయి, 5² 25. ఇప్పుడు మ్యాన్ చూడండి, మ్యాన్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, MAN 3 లెటర్స్ ఉన్నాయి, 3² అనేది 9 అవుతుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇలా నెంబర్ స్క్వేర్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి, తట్టకపోతే వదిలేయండి. ఆ ప్లేస్ వాల్యూస్ వేస్తూ వాటిని మ్యానిపులేట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్, డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ మనకి ఏమి ఇచ్చారు, 6 6 4 6, అంటే ఫస్ట్ 6th వర్డ్ కానీ 4th వర్డ్ కానీ వస్తుంది. ఫస్ట్ ఆ 2 వర్డ్స్ కంపేర్ చేసుకుందాము. DIA DIA, DIAL DIAG. ఎల్ ముందు వస్తుందా, జీ ముందు వస్తుందా, జీనే ముందు వస్తుంది కదా, ఎందుకంటే జీ పొజిషన్ వాల్యూ 7, ఎల్ పొజిషన్ వాల్యూ 12. సో డిక్షనరీ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే వస్తుంది కదా. సో మన ఆన్సర్ 6 తో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ అనేది తీసేయండి. ఇప్పుడు సెకండ్ వర్డ్ ఏముంది, 2 కానీ 4 కానీ. ఇప్పుడు సెకండ్ వర్డ్ ని 4th వర్డ్ ని కంపేర్ చేయండి. సెకండ్ వర్డ్ లో 4th వర్డ్ లో ఫస్ట్ 4 లెటర్స్ ఏమే ఉన్నాయి కదా, DIAL. 5th లెటర్ చూడండి, 4th వర్డ్ లో ఈ ఉంది, సెకండ్ వర్డ్ లో ఓ ఉంది. ఈ ముందు వస్తుందా, ఓ ముందు వస్తుందా, ఈనే ముందు వస్తుంది కదా. ఈ పొజిషన్ వాల్యూ 5, ఓ పొజిషన్ వాల్యూ 15. సో డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఈనే ముందు వస్తుంది. సో 2 రాదనమాట, 4 వస్తుంది. సో 2 ఉన్న ఆప్షన్స్ తీసేయండి. ఓకే, ఇప్పుడు 6 4 2, ఇందులో కూడా 6 4 2 6 4 2 ఉంది. ఇప్పుడు 1 5. ఫస్ట్ వర్డ్ 5th వర్డ్ కంపేర్ చేయండి. ఫస్ట్ వర్డ్ లో 5th వర్డ్ లో ఫస్ట్ 4 లెటర్స్ చూడండి, DIAM 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 సేమ్ ఉన్నాయి కదా. 5th లెటర్ చూడండి, DIAME. ఇక్కడ DIAM ఓ ముందు వస్తుందా, ఈ ముందు వస్తుందా, డిక్షనరీలో ఈ ముందు వస్తుంది, కాబట్టి 5 తర్వాత 1 రావాలి. 1 5 కాదు, 5 1, ఇంకా మిగిలింది 3. ఓకే, సో 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. Which of the following terms will replace a question mark in the given series? సో ఫస్ట్ లెటర్ చూడండి, ACE. A పొజిషన్ వాల్యూ 1, C పొజిషన్ వాల్యూ 3, E పొజిషన్ వాల్యూ 5, అంటే +2 +2 చేశారు. మరి మనకు కావాల్సింది 5 + 2. 5 + 2 ఎంత, 7. 7 అంటే ఏంటి, జీ ఉన్న ఆప్షన్స్ ఎన్ని, సెకండ్ ఆప్షన్ లో ఉంది, 4th ఆప్షన్ లో ఉంది. ఈ రెండు ఆప్షన్స్ లో సెకండ్ లెటర్ వి ఉందా, 4th లెటర్ కూడా వి ఉందా, మళ్ళీ మనం వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి
థర్డ్ లెటర్ వరకు చెక్ చేద్దాము. థర్డ్ లెటర్ ఏముంది? ఫస్ట్ దాంట్లో ఆర్, తర్వాత ఎక్స్ ఉంది, తర్వాత డి ఉంది. ఆర్ అంటే 18, ఎక్స్ అంటే 24, డి వచ్చేసి 4, 4 లేదా 30. అవునా? సో 18 24 ఎలా అయింది? +6 చేస్తే అయ్యింది. 24 30 ఎలా అయింది? +6 చేస్తే అయ్యింది. సో ఈ 30 కానీ 4 కానీ తర్వాత లెటర్ రావాలంటే ఏం చేయాలి? మనం వాటికి +6 యాడ్ చేయాలి. 4 కి +6 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10th లెటర్ వచ్చి జే అనమాట, కే కాదు. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అలానే 7th క్వశ్చన్. Book is written as 325 and read is written as 400. How will able be written in that language? ఓకే, సో ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. బుక్, బిఓఓకే, ఫస్ట్ పొజిషన్ వాల్యూస్ రాయండి. బుక్ పొజిషన్, బి పొజిషన్ వాల్యూ 2, ఓకి 15, ఓకి 15, కేకి 11. ఇది యాక్చువల్లీ తట్టదు, ఆ టైంకి వదిలేయటమే బెటర్. ఆన్సర్ తెలుసు కాబట్టి చెప్తున్నా నేను. ఓకేనా? అలానే ఇప్పుడు వీటికి ఆపోజిట్ పేర్స్ రాసుకోవాలి. బికి ఆపోజిట్ పేర్ 25, 15 కి 12, 15 కి 12, 11 కి 16. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. 25 ప్లస్ 12 ప్లస్ 12 ప్లస్ 16, 25 ప్లస్ 24 49. అవునా? 49 ప్లస్ 16 65. 65 వచ్చింది కదా. ఈ 65 ని 5 తో మల్టిప్లై చేస్తే గానీ రాదు మనకి 325. ఎగ్జామ్ లో ఇంత ఆలోచన రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతే వదిలేయటమే బెటర్. ఓకేనా? ఇప్పుడు ఏబుల్ కి ఎలా అవుతుందో చూద్దాము. ఏ బిఎల్ఈ, ఏబుల్. ఏ కి ఆపోజిట్ పేర్ 26, బి కి 25, ఎల్ కి 15, ఈ కి 22. సో 26 ప్లస్ 25 ప్లస్ 15, 25 ప్లస్ 15 అంటే మనకి ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఆ 40 ఒక 22, 62, 62 ఒక 26, 88. ఇప్పుడు ఆ 88 ని మనం 5 తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 440 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా చేయాలి మనం. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎగ్జామ్ లో చూడగానే మనకి ఇంకొక వేని అప్రోచ్ అవటానికి మనకి ఆలోచన కానీ ఐడియా కానీ వస్తుంది అనమాట. లేకపోతే ఇందాక మనము ఈ ఇది వేసుకుంటాము, లేకపోతే ఆపోజిట్ పేరు వేసుకుంటాము. ఇంటూ 5 వేయాలన్న ఆలోచన రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు లెటర్ సిరీస్. సో ఇప్పుడు ఇచ్చిన లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి ఫస్ట్, బ్లాంక్స్ తో సహా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. సో ఈ 20ని మనం ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. ఎయిదర్ 4 4 గా లేదా 5 5 గా. ఓకేనా? సో ఎక్కువ ప్రయారిటీ కొంచెం పెద్ద నెంబర్కి ఇచ్చుకుందాం, ఈజీగా రావచ్చు. సో 5 5 గా డివైడ్ చేసుకుంటే 1 2 3 4 5. సో మళ్ళీ జీ రిపీట్ అయింది కదా. సో 5 గా డివైడ్ చేసుకోవటమే బెటర్. మళ్ళీ 1 2 3 4 5. సో మళ్ళీ స్టార్టింగ్ జీ ఉంది. సో ఇలా పార్టీషన్ చేసుకున్నాక ఫిల్ చేయండి. ఏఆర్ఈ ఉంది కదా. జీ పక్కన ఎల్ ఉంది. జీ పక్కన ఎల్ పెట్టండి, జీ పక్కన ఎల్ పెట్టండి, జీ పక్కన ఎల్ ఉంది. ఓకే, తర్వాత ఇప్పుడు గ్లేర్ అనుకున్నాము, అన్ని గ్లేర్ అనుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఎల్ వచ్చింది కదా, ఎల్ తో 2 స్టార్ట్ అయినాయి అనమాట. సో సెకండ్ లెటర్ ఏ అనుకుంటే థర్డ్ లెటర్ వి, గ్లేర్ గ్లేర్ అనుకుందాం. కానీ ఇక్కడ థర్డ్ లెటర్ మనకి సి ఉంది, అంటే థర్డ్ లెటర్ సిరీస్ ఫాలో అవుతుందని అర్థం. అంటే ఫస్ట్ ఏ ఉంటే
సెకండ్ మనకి ఆ ఏ ప్లేస్ లో డి రావాలి. థర్డ్ మనకి సి వచ్చింది. ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ పార్ట్ లో మనకి సి ప్లేస్ లో డి రావాలి. ఓకేనా? ఆర్ఈ ఓకే. సో గ్లేర్ ఓకే, కానీ మిడిల్ లెటర్ మాత్రం సీరియస్ గా ఫామ్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఎల్బిఈ, ఎల్ ఇక్కడ కూడా ఆర్ వస్తుంది, ఆర్ డిఆర్. ఓకేనా? ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడ్ వన్ అవుట్. చూడండి, ఎఫ్జేయు అంటే 6, 10, 21 ఈ రెండు ఆపోజిట్ పేర్స్ అయినాయి. కేఎన్పి అంటే 11, 14, 16 ఇది 6+4, కానీ ఇది 11+3 కదా, సో ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 3, 7, 24, 3+4 7, ఈ రెండు ఆపోజిట్ పేర్స్. నెక్స్ట్ 9, 13, 18, 9 and 18 ఆపోజిట్ పేర్స్. 9+4 13. సెకండ్ ఆప్షన్ ఒకటే +3 చేశారు, అందుకని అది ఆడ్ వన్. నెక్స్ట్ పజిల్స్ చూడండి, 4, 2, 6, 9, 3, 9. ఇవి కూడా మీరు చూసిన వెంటనే తెలిస్తే ఓకే, లేకపోతే వదిలేయటం బెటర్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ ఫస్ట్ నెంబర్ ని 3తో మల్టిప్లై చేసి బై 2 చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది అనమాట. 4 × 3/2 6, 9 × 3/2 9. అలానే 9 × 3 by మిడిల్ నెంబర్ 24 × 3/6, 6 ones 6 fours, 4 3s 12. ఓకే, అదే మన ఆన్సర్. కొంచెం టైం తీసుకొని ఆలోచించండి, ఆల్మోస్ట్ మీకు తట్టుతుంది. లేదంటే వదిలేయండి, 1.5 minute కన్నా ఎక్కువ టైం స్పేర్ చేయొద్దు ఈ 20 క్వశ్చన్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11, 26, 37. సారీ, 17, 26, 37. అలానే 170, 197, 226. ఇందాక వచ్చిన క్వశ్చన్స్ కన్నా మనము ఆ లాస్ట్ మనకు ఆ మెథడ్ తెలిస్తే లాస్ట్ దాన్ని చేసి ఆన్సర్ పెట్టేయచ్చు డైరెక్ట్ గా. కానీ వీటికి వెరిఫై చేయాలి. బై లక్ మీకు ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటే వెల్ అండ్ గుడ్. ఫోర్త్ ఆప్షన్ లో కానీ ఉందా, మీరు 3 sums చేసినట్టే. ఓకే, కొంచెం క్విక్ గా క్యాల్కులేషన్ చేసుకుంటే ఇవి కూడా మనము ఇన్ టైంలో చేసుకోగలుగుతాము. సో ఇది ఎలా వచ్చింది అంటే, ఈ రెండింటిని యాడ్ చేశారు, 17 ని 37 ని. 17 + 37 ఎంత? 54. 17 + 37 by 2 - 1 అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని యాడ్ చేసి దాన్ని 2తో డివైడ్ చేసి వచ్చిన దాని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిడిల్ వాల్యూ వస్తుంది. 17 + 37 54. 54 ని 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 27. 27 లోంచి 1 తీసేస్తే మనకు వచ్చేది 26. ఓకేనా? అలానే ఇది కూడా 170 + 226 ఎంత అవుతుంది? 396 అవుతుంది. 396 by 2 - 1. 198 - 1 which is 197. ఇప్పుడు ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏవి ఈ మెథడ్ ఫాలో అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 48, 80. 48 + 80 ఎంత? 128. దాన్ని 2తో డివైడ్ చేయాలి కదా. 128 by 2 ఎంత? 64. వచ్చిన దాని నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి కదా, 63. అదే మిడిల్ నెంబర్ ఉందా? ఉంది. ఇదే మన ఆన్సర్. మిగిలిన ఆప్షన్స్ వెరిఫై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు.
అలానే సేమ్ ఇందాకట్లాగానే అలాంటి క్వశ్చన్, అదే ప్యాటర్న్ కాదు. ఏమిచ్చారు? 38, 29, 67. చూడండి, ఇది సింపుల్ కదా. 38 + 29 ఎంత? 67. ఓకే, ఇప్పుడు 43, 36 ఎంత? 79. అదే కదా. ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ వస్తుంది. చూడండి, 51, 39 ఎంత అవుతుంది? 90 అవుతుంది. 70 కాదు. 59, 28 ఎంత అవుతుంది? 87. 77 కాదు. 47, 35, 47 + 30, 77, 77 + 82. ఓకే, ఇది మన ఆన్సర్. వెన్ డయాగ్రామ్స్. స్నేక్స్, క్రోకోడైల్స్, రెప్టైల్స్. రెప్టైల్స్ అనేది ఒక యానిమల్ కింగ్డమ్. ఆ రెప్టైల్స్ లోనే మనకి స్నేక్స్, క్రోకోడైల్స్, లిజర్డ్స్ వస్తాయి. సో ఒకటేమో స్నేక్స్, ఇంకోటేమో క్రోకోడైల్స్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్. 14th క్వశ్చన్. 4 pairs ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. అందులో త్రీ పేర్స్ అనేవి సేమ్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయి. 1 పేర్ అనేది ఫాలో అవ్వట్లేదు. అది ఏంటి అనేది చెప్పమంటున్నారు. ఇలాంటప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చూస్తాం అన్నమాట. 1826 కి 1472 కి డిఫరెన్స్ ఎంత? 6 - 2 4, 12 - 7 5, 18 - 14 4. సో ఒకటి బారో తీసుకున్నాంగా, 354 అవుతుంది. అలానే 1984 కి 1505 డిఫరెన్స్ ఎంత? 14 - 5 9 అండ్ 7 వస్తుంది ఇక్కడ. 19 - 15 4 అవుతుంది డిఫరెన్స్. సో ఈ మిగిలిన వాటికి 479 గానీ 354 గానీ వస్తే అది ఏదైతే వేరేది వచ్చిందో అది మనకి ఆడ్ అవుతుంది అనమాట. 1805 కి 1236 డిఫరెన్స్ ఎంత? 15 - 6 9 అండ్ 9 - 2 7, 17 - 13 4. 479 వచ్చింది కదా. అంటే ఫస్ట్ వన్ డిఫరెన్స్ వేరుగా ఉంది కాబట్టి ఫస్ట్ వన్ అనేది ఆడ్ వన్ అన్నమాట ఇచ్చిన వాటి నెంబర్ పేర్స్ లో. నెక్స్ట్ ఇది చూడండి, చిన్నది లాగా 39 65, అలానే 63 105. ఇలాంటివి కూడా వెంటనే తట్టవు, వదిలేయటం బెటర్. కానీ ఒక 30 సెకండ్స్ ఆలోచించి 30 సెకండ్స్ లో చేసి పెట్టేస్తే చేసేయచ్చు. ఓకేనా? ఎలానో చూద్దాం రండి. 39 65 అయ్యింది. ఎలా అంటే 39 × 2 - 39/3. 39 2s ఎంత? 78. -39/3 ఎంత? 13. 78 - 13 65. ఫస్ట్ నెంబర్ ని 2 తో మల్టిప్లై చేసి మళ్ళీ ఫస్ట్ నెంబర్ ని 3 తో డివైడ్ చేసి ఆ రెండుకి డిఫరెన్స్ మనకి సెకండ్ నెంబర్ అవుతుంది అనమాట. ఇప్పుడు 63 105 చూడండి. ఫస్ట్ ఏం చేయాలి మనము? 63ని × 2 చేయాలి. 63 × 2 ఎంత అవుతుంది? 126 అవుతుంది. -63ని 3 తో డివైడ్ చేయాలి. 63ని 3 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 21 అవుతుంది. 126 - 21 105 కదా. సో ఏం చేయాలి మనము? ఫస్ట్ నెంబర్ ని × 2 చేయాలి. దాంట్లో నుంచి ఫస్ట్ నెంబర్ ని 3 తో డివైడ్ చేసి వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సెకండ్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 66. 66 × 2 ఎంత? 132. -66/3 22. 132 - 22 165 కాదుగా, 112 వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, 96 × 2 -96/3. 96 2s ఎంత? 192. -96/3 32. 2 2 0 9 - 3
160 ఉందిగా 160. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామండి. పేపర్ కటింగ్ ఇంచుమించు మిర్రర్ ఇమేజ్ లానే ఇక్కడ ఎలా ఉందో దానికి ఉల్టా ఉండాలి. సగం సగం పైన సగం కింద సగం ఉల్టా ఉండాలి. పక్కన సగం పక్క సగం ఉల్టా ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కటింగ్ మధ్యలో కదా చేసింది, ఈ సైడ్స్ న రాదు. కటింగ్ వరుసగా చేశారు కదా, అక్కడొకటి అక్కడొకటి రాదు. ఇది కూడా సైడ్స్ ని వచ్చింది, ప్లస్ దూరం దూరంగా వచ్చింది, అంత గ్యాప్ కూడా లేదు. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు చూసి అర్థం చేసుకుంటే ఇంకా బాగా స్పీడ్ గా పెట్టగలరు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, పేపర్ కటింగ్ కట్ చేసి అన్ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది అది మనం ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్, పెన్స్, బుక్స్, ఎరేజర్స్. పెన్స్ కి బుక్స్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? పెన్స్ కి ఎరేజర్స్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏం సంబంధం ఉండదు. కొన్ని బుక్స్ కి ఎరేజర్స్ కి ఏమైనా సంబంధం అంటే కొన్ని బుక్స్ ఎరేజర్స్ అవుతాయా? అలా ఏం సంబంధాలు లేవు కదా. సో అవి రెండు ఆ మూడు విడివిడిగానే ఉంటాయి అన్నమాట. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇవి ఏంటి అంటే ఇచ్చిన ఆపరేటర్స్ ని కానీ లేకపోతే ఆపరెంట్స్ ని కానీ ఇంటర్చేంజ్ చేసి ఏ ఆప్షన్ అయితే అంటే వేటిని ఇంటర్చేంజ్ చేయడం వల్ల అది సాటిస్ఫై అవుతుందో ఆ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇంటూ ని డివైడెడ్ బై ని ఇంటిజన్ చేయాలంటున్నారు. ఫస్ట్ వెంటనే స్టెప్ రాయబాకండి, ఇంటూ ప్లస్ డివైడెడ్ బై పెట్టండి. ఇంటూ ప్లస్ డివైడెడ్ బై పెడితే 5/13 అవుతుంది. 5/13 మనకి ఇక్కడ నేచురల్ నెంబర్ ఉంది, అక్కడ 5/13 డెసిమల్స్ లో వస్తుంది. అప్పుడు ఎలా సాటిస్ఫై అవుతుంది? అవ్వదు కదా, ఇంకా చేయాల్సిన పని లేదు. తర్వాత డివైడెడ్ బై ప్లస్, ప్లస్ డివైడెడ్ బై చూడండి, 110 ప్లస్ 20/5, 20/5 మన డివిజిబుల్ అవుతుంది కదా. ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 13 -9, 5 ones 5 fours, 110 -9 101, 13 fours ఎంత 52. రెండింటి మ్యాచ్ చేస్తే 153నే కదా వచ్చేసింది, అదే మన ఆన్సర్. జస్ట్ ఆ డివిజన్ అనేది పాసిబుల్ అవుతుందో లేదో చూడండి, అయితేనే దాన్ని వెరిఫై చేయండి, లేకపోతే ఆ ఆప్షన్ వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అనాలజీ. రింగ్ వామ్, స్కిన్. రింగ్ వామ్ అనేది స్కిన్ కి వచ్చే డిసీజ్ అన్నమాట. మరి టేప్ వామ్ అనేది ఎక్కడ వస్తుంది డిసీజ్? ఆ డిసీజ్ అనేది ఇంటెస్టైన్ లో వస్తుంది. ఇది కూడా మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేశారు? ఇక్కడ ప్లేస్ చేశారంట. అప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఖాళీది రావాలి. ఇక్కడ షేడెడ్ది రావాలి. ఓకేనా. తర్వాత ఇంటూ ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ షేడెడ్ది రావాలి, తర్వాత ఖాళీది రావాలి. ఇక్కడ ఏదైతే ఈ లైన్ కి దగ్గరగా ఉన్నాయో అదే ఇక్కడ దగ్గరగా ఉండాలి. ఏదైతే ఈ లైన్ కి దూరంగా ఉన్నాయో అదే మిర్రర్ ఇమేజ్ లో దూరంగా ఉండాలి. అలా ప్రతిదీ వెరిఫై చేసుకొని చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హ్యాష్ ట్రిక్ ఉంది కదా, ఇక్కడ కూడా హ్యాష్ ట్రిక్ రావాలి. ఈ యాంపర్సెంట్ మనకి ఇక్కడ చివర్లోనే ఉండాలన్నమాట. దగ్గరగా ఉన్నది దగ్గరగానే ఉంటే, దూరంగా ఉన్నది దూరంగానే ఉంటుంది మిర్రర్ ఇమేజ్ లో. అలానే పేపర్ ఫోల్డింగ్ లో కూడా. ఓకే. అలా అన్ని కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అండ్ మధ్యలో లెటర్స్ ఉంటాయి కదా, లెటర్స్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా అది మనకి మిర్రర్ ఇమేజ్ అవ్వాలి. అన్ని సరిగా ఉండి లెటర్ చూసుకోకుండా పెట్టేసి మీరు పెట్టిన ఆప్షన్ లెటర్ కరెక్ట్ గానే ఉందనుకో మనకి దెబ్బడిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ ఒక ఫిగర్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఇచ్చిన ఫిగర్ లో ఉంటుంది, అవి ఏదో చెప్పాలన్నమాట. సో ఇది అసలు ఉందా మనకి? ఉల్టా ఉంది, ఫిగర్ ని రొటేట్ చేయకూడదు, ప్లస్ మళ్ళీ నిలువు గీత కూడా లేదు మనకి. ఇది చూడండి, డబల్ లైన్ లేదు. అండ్ ఇది చూడండి, అది కూడా లేదు. ఈ ఫోర్త్ ఆప్షన్ ఉంది, ఎక్కడ ఉందంటే ఇది ఇలా వచ్చి
ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? ఇవి కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. ఇవన్నీ వన్స్ మీకు అలవాటు అయితే జుజుబి. ఆ ఇవి ఇవి అసలైనవి. పెట్టకపోవటమే బెటర్, తెలిసి పెట్టటమే ఇంకా బెటర్. ఓకేనా? ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ చూసుకుంటూ రండి. ఈ ఆరో మార్క్ చూడండి, పైకి ఉంది. తర్వాత 90 degrees రొటేట్ అయ్యింది. మళ్ళీ 90 degrees రొటేట్ అయ్యింది. మళ్ళీ 90 degrees రొటేట్ అయ్యింది. మళ్ళీ ఇందులో రావాలంటే మళ్ళీ 90 degrees రొటేట్ అవ్వాలా, అంటే మళ్ళీ పైకి రావాలా? అలా పైకి వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ లోనే మీ ఆన్సర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత చూడండి. ఇంకేం గమనిస్తారు? ఈ ఈక్వల్ టు సైన్ చూడండి. ఈక్వల్ టు సైన్ ఇక్కడ నుంచి పైకి వచ్చింది, పై నుంచి పక్కకు వచ్చింది, పక్క నుంచి కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడికే వస్తుంది కదా. అంటే ఈ కార్నర్ లో మనకి ఈక్వల్ టు సైన్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ లో ఉందా? లేదు. థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ మనం ఇందాకే ఎలిమినేట్ చేసేసాము. అన్ని ఇలా ఈజీగా రావు. ఓకేనా? ఈజీగా వస్తే మీ లక్. ఇప్పుడు విచ్ వన్ విల్ రీప్లేస్? పైన చూడండి, న్యూమరేటర్స్ అన్ని సేమే ఉన్నాయా? అంటే కింద డినామినేటర్స్ తో క్వశ్చన్ ఇచ్చాడు. డినామినేటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది చూడండి, 11 into 2 కదా 22. ఇది 88 into 2 కదా 176. అంటే 22 into 4 ఎంత అవుతుంది? 44 అవుతుంది. 44 into 2 గా 88. సో 1/44 అనేది మన ఆన్సర్. 24th క్వశ్చన్. సో ఇలా ఒకటి ఇచ్చారు, కానీ అది ఇది కాదు, అదే ఇది అన్నట్టు. ప్లస్ అనేది డివిజన్, మైనస్ అనేది మల్టిప్లికేషన్, డివిజన్ అనేది సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే ఎడిషన్, వాటిని రీప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు 805 ప్లస్ అంటే ఏమి ఇచ్చాడు? డివిజన్ అన్నాడు. /23. డివిజన్ అంటే ఏమి ఇచ్చాడు? సబ్ట్రాక్షన్ అన్నాడు. -4. మైనస్ అంటే మల్టిప్లికేషన్ అన్నాడు. ×6. మల్టిప్లికేషన్ అంటే ఏమని తెచ్చాడు? ఎడిషన్ అన్నాడు. +2. ఓకేనా? మనం బాడ్ రూల్ తీసుకుంటే ముందు ఇచ్చేయాలి. 4 6 24, -24 + 2 -22 అవుతుంది. ఇవి చూడండి, 23 23 into 23 3s 69, 105, 23 5s 35. 35 - 22 అంటే 5 - 2 3, 3 - 2 1 30. మన ఆన్సర్ ఇలా ఉంది. ఓకేనా? ఈ రోజుకి ఫైనల్ క్వశ్చన్ మళ్ళీ వచ్చిందమ్మా. ఫిగర్ సిరీస్ ఏమైంది? ఏదో అయ్యింది. చూడండి, ఇది 90 degrees రొటేట్ అయ్యింది, ఇది 90 రొటేట్ అయింది, 90 రొటేట్ అయింది. రొటేట్ అవటంతో పాటు ఈ మధ్యలో ఉన్న బాక్స్ ఒకసారి షేడ్ అవుతుంది, ఒకసారి బ్లాంక్ గా ఉంటుంది. సో బ్లాంక్ అయింది, షేడ్ అయింది, ఎంటీగా ఉంది, షేడ్ అయింది. సో ఇప్పుడు ఏంటి? రొటేట్ అవ్వాలి అంటే ఇలా పైకి రావాలి, ఎంటీగా ఉండాలన్నమాట. ఏ ఆప్షన్ లో ఉంది? ఇది అడ్డంగా ఉంది, అడ్డంగా ఉంది, నిలువుగా ఉంది, పైకే ఉంది, కానీ మనకి మధ్యలో ఎంటీది కావాలి. ఇక్కడ షేడ్ అయ్యింది. తొందరపడి పెట్టకండి. ఓకేనా? మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇది వాటి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న 25 రీజనింగ్ క్వశ్చన్స్. తర్వాత ఈ పేపర్ లో ఉన్న జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా వాటి మీద నేను వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ బాయ్.